దేశ రాజధాని ఢిల్లీని ఉలిక్కిపడేలా చేసిన ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో కీలక అనుమానితుడు డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించిన ఒక షాకింగ్ వీడియో తాజాగా బయటపడింది. ముఖ్యంగా ఢిల్లీ పేలుడుకు ముందుగానే ఉమర్ నబీ ఈ వీడియోను రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అందులో ఆయన సూసైడ్ బాంబింగ్ అంటే అంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, కానీ అది ఓ బలిదాన ఆపరేషన్ అంటూ యువతను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. ఇస్లాంలో సూసైడ్ బాంబింగ్ పై అనేక అబద్ధాలు వాదనలు ఉన్నాయని ఉమర్ నబీ ఆ వీడియోలో స్పష్టమైన ఆంగ్లంలో వివరించాడు. ఒక వ్యక్తి నిర్దిష్ట ప్రదేశంలో నిర్దిష్ట సమయంలో మరణిస్తాడని భావించి ఆ మరణాన్ని సంతోషంగా స్వీకరిస్తే అది బలిదాన ఆపరేషన్ అవుతుందని చెప్పాడు. అయితే ఇది సాధారణ ఆత్మహత్య కాదని ఉమర్ పేర్కొనడం అతని తీవ్రవాద ఆలోచన ధోరణికి అద్దం పడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. దర్యాప్తు అధికారులు గుర్తించిన వివరాల ప్రకారం డాక్టర్ ఉమర్ నబీ ఈ పేలుడు కంటే ముందు అంటే డిసెంబర్ 6వ తేదీ నాడు భారీ ఆత్మహత్య దాడికి ప్రణాళికలు రచించినట్టు తెలిసింది. అయితే ఈ లోపే ఫరీదాబాద్ లో ఉగ్ర నెట్వర్క్ పై దర్యాప్తు ముమ్మరం కావడం, సహచరుల అరెస్టుతో ఉమర్ లో భయాందోళనలు పెరిగాయి. దీని ఫలితంగానే ఆయన అనుకున్న ప్లాన్ కంటే ముందుగానే అంటే నవంబర్ 10వ తేదీనే ఎర్రకోట సమీపంలో ఆత్మహత్య దాడికి పాల్పడినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ టెర్రర్ మాడ్యూల్ గత ఏడాది కాలంగా ఒక ఆత్మహత్య బాంబర్ కోసం ముమ్మరంగా ప్రయత్నించిందని, అందుకోసం డాక్టర్ ఉమర్ నబీనే కీలక పాత్ర పోషించాడని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల విచారణలో ఉమర్ దేశంలోని పలు ప్రాంతాలలో ఉగ్రదాడులు చేయడం గురించి తరచుగా ఉద్వేగంగా మాట్లాడేవాడని తెలిసింది. అసలు ఎవరి డాక్టర్ ఉమర్ నబీ? డాక్టర్ ఉమర్ నబీ స్వస్థలం పుల్వామాలోని కోయిల్ గ్రామం. ఆయన బంధువులంతా ఉమర్ నబీ చాలా తెలివైన వాడని, అందరికంటే ఎక్కువగా చదువుకున్నవాడని చెప్తున్నారు. మొదటి నుంచి అతడు చాలా మంచివాడని, ఇలాంటి పని చేశాడంటే తాము అస్సలే నమ్మలేకపోతున్నామని పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవలే అతని ప్రవర్తనలో మార్పులు వచ్చిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఉగ్ర మాడ్యూల్తో చేతులు కలిపిన ఆయన దేశంలో అనేక చోట్ల పేలుళ్ల కోసం విపరీతంగా ప్రయత్నాలు చేశారని వివరించారు.